హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, చెప్పాం కదా ఈ కొండ ఎక్కుతామనేసి. ఈరోజు ఆ కొండ ఎక్కడానికి వచ్చాము. నెక్స్ట్ ఏంటంటే నేను నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చూడండి, హాయ్ చెప్పండి గైస్. మేము ఈరోజు ఫెసిలిటీ అంటే మాకి ఇక్కడ చికెన్ తందూరి మీద చేసుకుని తినబోతున్నాం. చికెన్ తీసుకుని వెళ్తున్నాం. అలా మసాలా ఇవన్నీ ఇంటికడే కలిపిసాము. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడు మేము అక్కడ తీసుకుని వెళ్ళి చికెన్ తందూరి కాల్చుకుని తినబోతున్నాం. నెక్స్ట్ గైస్, మీరు చెప్పబోతున్నారా? హలో గైస్, మా ఆవిడైతే లోపలికి తీసుకొచ్చాడు. పర్లేదు, ఏదో కష్టపడి వచ్చాం కానీ ఇలా డిజైన్ చేస్తామని అనుకోలేదు. అసలుకి ఇదొకటి అంతా వేస్తాం డిజైన్. మా ఆవిడైతే వైట్ పెయింట్ మీద వేసాడు. పర్లేదు, ఇంకా ముందుకు చూపిస్తాను. ముందుకి ఇంకా ఉంది గాయస్. ఈ రోజు మన స్పెషల్ తెలుసు కదా, చికెన్ తందూరి లాగించేద్దాం గాయస్. ఈ రోజు లాగించేద్దాం చికెన్ తందూరి. ఇక్కడ ఈ కొండ మీద ఎక్కేసి తింటే సూపర్ మజా ఉంటది గైస్. ఎందుకంటే మనము షాపులకి వెళ్ళి దుకాణాలకు వెళ్ళి ఇక్కడ తినకుండా మనము సొంతంగా చేసుకుని ఇంటికాడ తయారు చేసుకుని కొండ మీద కాల్చుకొని తిందాం. చూడండి, ఏ డొంకల్లో దూరి వెళ్తానమ్మా గైస్. చూడండి గైస్, గైస్ మావాడు డైలాగ్ చూసారు కదా, ఇన్ని కష్టాలు పగడకు కూడా రాకూడదు. అంటే మనకి అయితే పగలే లేరు గైస్. ఇప్పుడు ఈ రాయి నుంచి అలాగే మీదకి వెళ్ళిపోతున్నాం. పదండి, నేనే వెళ్తాను. ఫస్ట్ నేనే వెళ్తా గైస్. ఎక్కడానికి అవ్వట్లేదు గైస్. రండి గైస్. చూడండి, ఇక్కడ లొకేషన్ సూపర్ గా ఉంది. ఇదండి మా వాళ్ళు వస్తాడు. ఎక్కండి. క్యారేజ్ అందుకురా. క్యారేజ్ ఒకటి అందించండి అలాగే. చికెన్ చాలా చూడండి, బిర్యానీ పడుతుంది అలా పైన. గైస్ చూడండి, అంత కష్టం మీద ఎక్కుతున్నాము. చూసారు కదా. ఈరోజు మా వాడు పులిలు డ్రెస్ చేసి ఉండు. చూసారు కదా, మొత్తం పులిలు. మా వాడు లాస్ట్ కష్టపడి ఎక్కండి ఎలాగైనా. గైస్, మనం అలాగా ఈ తావు నుంచి అలాగే మీదకి వెళ్ళిపోతాం. చూడండి, చూసారు కదా, ఇక్కడ నుంచి కూడా మా ఊరు కనబడుతుంది. గైస్ చాలా కష్టం గైస్. ఈ కొండల మీద ఎక్కువ వీడియోలు చేస్తున్నాం, అది కూడా మీ గురించి. గైస్ కమ్ చూస్తున్నారు కదా రాయలు. చూడండి గైస్ అక్కడ రాయలు ఉన్నాయి కదా, అది ఎలాగ ఉన్నాయి అంటే ఇప్పుడు గట్టి గాలి వచ్చినా పడిపోయినట్టుగా ఉన్నాయి గైస్. కానీ అది అవి పడాలంటే భూకంపం రావాలి. ఇటు తావు చేయండి బాబు. ఇక్కడ నుంచి మీదకి చేరుకున్నాం. చూడండి ముందుకెళ్తే ఉంది. చెప్పాం కదా ఇక్కడ ఎక్కుతామని. ఆ మీదకైతే ఎక్కితే చీకడైపోద్ది. దానివల్ల మనము ఎక్కడో కొద్దిగా సిట్టింగ్ చేద్దాం. అదే చికెన్ కాల్చుకొని తినడానికి. ఈ మీద కాల్చదమ్మా, కిందకి ఎక్కడికి వెళ్దామా? ఆ మీదకి వెళ్దాం గైస్. ఆ మీదకి వెళ్ళాలా. చూడండి గైస్, ఇక్కడ ఫస్ట్ గ్రానైట్ కోరి ఉండేది.
వచ్చినప్పుడైతే టిప్ టాప్ మీద వచ్చాను, వచ్చిన తర్వాత లంగా అయిపోయింది. గైస్ ఇలాగ అడ్వాంచరింగ్ వీడియోలు మీ గురించి ఇంకా తీస్తుంటాం. మీరు కొద్దిగా మాకు సపోర్ట్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ లేరు. మీరు అలాగే మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా సబ్స్క్రైబర్లు గెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మంచి మంచి లొకేషన్ మీకు చూపిస్తాం. చూడండి, ఇది మేము ఎక్కడ దూరంగా వెళ్ళలేక మా ఇలాకే అది చూడండి, అటే మా ఊరు ఇదండి. ఒక్కొక్కరు ఎక్కుతాం చెప్పాను కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, ఇంకా వెళ్ళబోతున్నాం. గైస్ ఇది మా ఊరు చెరువు. మనకి వచ్చి ఇలాంటి ప్లేసెస్ చేస్తుంటారు, రాయలు దరిద్రం చేస్తున్నారు. చూడండి గైస్, ఇక్కడ ఫస్ట్ వాళ్ళు వచ్చారు, పేర్లు కూడా రాసుండ్రు. వెళ్దామా గైస్? మా ఆవిడ అడుగుతాడు సముద్రం నోది అంత, చెరువుకి పట్టుకుని సముద్రం అంతాడు. అడిగి ఏట అందరు కామెంట్లు చెప్పండి మీరేని. మాకు తెలుసు కానీ పట్టుకుని వెళ్తున్నాడు, అదే ఫాలో అయిపోతున్నాము. బాయ్స్ ఇప్పుడు మనం కర్రలు ఎత్తుకెళ్ళ చూడండి. ఇదేరా చూడండి, ఇంకా పైకి వెళ్తాం. ఇంకా పైకి వెళ్ళి గైస్ ఇక్కడ చూడండి ఎంత నోతుకుందో చూసారు. జస్ట్ మిస్రా గాయస్ చేసేవాళ్ళం మేము. దీంట్లో క్యాప్ పడిపోయి ఉంటుంది ఉంటుంది. గాయస్ ఇప్పుడైతే మా క్యాప్ అంటే పడిపోయింది తేవాలి ఇప్పుడు. గైస్ చూడండి, ఈ క్యారేజ్లే మనము మన చికెన్ తందూరి చూసారు కదా, చికెన్ చూస్తేనే నోరు ఊరి చేస్తుంది. చెప్పు పిండి ఒకసారి డైలాగ్ చెప్పే. చూసారు కదా, మా ఆవిడ అది చూసి మాటలు కూడా రావట్లేదు. గైస్ అప్పుడప్పుడు వీడియోలో అసుకు లేకపోతే మజా రాదు గైస్. గైస్ ఒక్క 5 minutes మేము కర్రలు ఇవన్నీ అరేంజ్ చేసుకుని మీకు మళ్ళీ చూపిద్దాం ఎలాగేటో కాలుస్తున్నాం ఏటో ఉంటాం గైస్. గైస్ చూడండి, మనము చికెన్ కాల్చడానికి పచ్చి కర్రలు ఎందుకు చేస్తున్నామంటే ఇంటులా చేసుకుని దాని మీద ఉంచేసి కాలిస్తే బాగుంటుంది అనేసి మనము అలాగా అరేంజ్ చేస్తున్నాం. సరిపోతాయా? దొరికింది పెద్ద కోడి చూడండి. ఇది మావాడు ఇది వండుకొని తింటాడట. ఎదురా తురింగా చూపించే బాబు. ఉండేది మా గైస్ ఈ కర్రలు ఎందుకు ఇస్తున్నామంటే మనము ఇంటు చేసుకుని కాల్చడానికి పనికి వస్తాయి. చూపిస్తా ఇంకా ముందుకెళ్ళగా అది దేనికి పనికి వస్తాయో. ఇప్పుడు మనం ఎండి కర్రలు ఎత్తుతాం. గైస్ వీడియో గురించి చాలా కష్టపడుతున్నాం. చూడండి, ఏ రాళ్ళు రప్పల్లో ఎక్కడ దూరుతుందో తెలీదు. గైస్ ఇంకా మీకు క్యాంపింగ్ వీడియోస్ ఇలాగా ముందు వస్తుంటాయి. మా బ్యాచ్ మొత్తం ఎక్కడో ఒక నైట్ స్టే చేసి వీడియో తీస్తుంటాం గైస్. ఇంకా మేము క్యాంపింగ్ హౌస్ కూడా మేము కొద్దిగా ఆర్డర్ ఇచ్చాం. అవి వస్తే మేము క్యాంపింగ్ చేసింది నెక్స్ట్ టెడ్డీ చెప్పాను కదా, టెడ్డీ కూడా ఆర్డర్ ఇచ్చాను. మన కామెడీ టెడ్డీ బేర్ డ్రెస్ అది కూడా త్వరలో 20 డేట్ వస్తుంది. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా వీడియోలు మనము అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే 23 మన కోడ బొమ్మాలి జాతర ఫెస్టివల్ ఉంది. చాలా పెద్దది, 100వ సంవత్సరం ఇది చాలా పెద్దది అవ్వబోతుంది. నెక్స్ట్ అక్కడ హెలికాప్టర్ టూర్ కూడా ఉంది. మనిషికి 1200. మీరు తిరగాలన్నా తిరగచ్చు బాగా. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి మనం బ్లాక్ చేస్తాం. ఇంకా అక్కడ ఉన్ని పోగరాలు వెరైటీ ఏటేటో వచ్చాయో అన్ని చూపిస్తాం మీకు. అప్పుడు దాకా ఉంటాం గైస్. ముందుకెళ్ళి చికెన్ కాల్చిన తర్వాత చూపిద్దాం.
ఇలా కడితే ఏంటంటే మనకి ఎక్స్ మోడల్ కడితే ఇప్పుడు దీని మధ్యన కర్ర అయినా రాడ్ అయినా ఏదైనా ఉంచుకొని కాల్చుకోవచ్చు. ఇప్పుడు కాల్చినా పడదు కిందకి, అర్థమైందా? ఇలా కట్టుకుంటే మనకు బెస్ట్ ఎప్పటికైనా. గాయస్ చూడండి, మనము ఈ మోడల్గా ఇక్కడ ఇంటూ చేసాం కదా, దీని మీద ఇప్పుడు మనం కాల్చబోతున్నాం. ఇక్కడ క్యాంపింగ్ అయితే ఏమో, ఇది అయిన తర్వాత మా వాళ్ళు ఇంకా కొందరు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాము. చూడండి లొకేషన్ ఎంత కూల్గా ఉంది కదా. ఈ లొకేషన్ మొత్తము మా ఊరు కొండలేని చూసారు కదా. మొన్న ఎక్కేమో ఆ కొండ కనబడుతుంది కదా, సేమ్. చూడండి మా ఊడు ఇక్కడ పడుకోకుండా సెట్ తీసుకుని, అదో వాళ్ళిద్దరూ అక్కడ మంటాడడానికి ఏదైనా చూస్తాను. చెప్పులు కూడా కాదు. చూడండి ఎండుగడ్డి అక్కడ ఉంటే కొద్ది తాగండి మంట తగిలిపోద్ది. గాయస్ ఇప్పుడు మనం మంట అడ్డానికి ట్రై చేస్తున్నాం. మనకి ఇక్కడ దొరకట్లేదు, ఎందుకంటే కొండ కదా, మనం ఇక్కడ తాగలేదు. ఇంకా చూస్తున్నారు కదా, పేపర్ ఎటు దొరకదు కదరా బాబు, పేపర్ దొరికితే బాగుంటుంది. చూడండి ఎంత కూల్గా ఉంది కదా లొకేషన్. అదండి మా ఊళ్ళు గడ్డి నీసి తెచ్చారు. గైస్ ఇది మా ఊరు చెరువు. మాకు చేపలు కావాలంటే ఇక్కడ నుంచి పట్టుకుని తినేస్తాం మేము. మా వాడు చెప్పినట్టుగా ఇది ఆడి గురించి సముద్రం, మాకైతే చెరువు. మా వాడు చెప్పాడు కదా సముద్రం అనేసి. చూడండి మనము మంట ఎట్టేసాము. ఈ మంట తగలని కర్రలు ఫస్ట్ తగలాల, లేకపోతే గడ్డి తగిలితే వేస్ట్. చూడండి ఆరిపోతుంది, ఆరిపోతుందిరా. మన మంట అయితే ఇక్కడ ఎలుతురుకుంది చూడండి, రగ్గిపెట్టి కాలిపోద్ది. మనం అయితే తాగడానికి కూడా వాటర్ తేలేదు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళి వాటర్ తేవాలా, లేకపోతే మా వాళ్ళు వస్తున్నారు వాళ్ళతోని తెప్పించుకోవాలా ఫ్రెండ్స్తోని. ఇప్పుడు చెప్పింది గైస్, మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తోని, చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలాగా చేస్తేనే బెస్ట్. ఇది ఒక పార్టీ లాగా బాగుంటుంది. ఎందుకంటే మనము ఎక్కువ కొంతమంది ఉంటారు కదా, దూరం వెళ్ళకుండా ఎడ్ చేయకుండా ఇంటికడే ఉంటారు. అలాగా వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాం. గైస్ మేమైతే మీ గురించి కష్టపడుతున్నాం, మాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఎందుకంటే మా వీడియోలు ఎక్కువ శాతం వైరల్ అవ్వట్లేదు. ఇంకా మేము ట్రై చేద్దాం మంచి మంచి లొకేషన్స్, ఇంకా పార్టీలు ఎక్కడికి వెళ్ళినా ఎడ్ చేసినా మీకు చెప్తాము. ఎందుకంటే మాకైతే ఎక్స్పీరియన్స్ అంత లేదు యూట్యూబ్ మీద. ఇప్పుడు కొత్తగా మేము యూట్యూబ్ ఛానల్ తీసాం కదా, ఓపెన్ చేసాము. దీనికంటే ముందు మా దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏంటది తర్లగూడ బాయ్స్. అది మా మెయిన్ యూట్యూబ్ ఛానల్ గైస్. దానివల్ల మేము ఇప్పుడు వీడియోలు ఆపిసాము. అది షార్ట్ ఫిలింది. ఇదైతే ఓన్లీ బయట ఓన్లీ బ్లాగ్స్ గురించి మేము ఇప్పుడు ఇది గైస్ చూడండి. ఇప్పుడు మనము 2 కబాబులు ఇచ్చేసాము. ఇది వచ్చేసి మన కోడి. చూసారు కదా గాయస్, మనమైతే దీని మీద ఇదే ఇస్తాము. ఇప్పుడు మసాలా అన్ని దీని మీద వేయబోతున్నాం. చూసారు కదా గాయస్, ఇప్పుడు మనం ఈ మంటలా కాల్చబోతున్నాం. ఇలాంటి ప్లానింగ్ చేసుకొని మీరు కూడా తింటే హై లెవెల్గా ఉంటుంది. కొద్దిగా కర్రలట్టండ్రా లేవా సరిపోదు. గైస్ ఇప్పుడు వర్షం రాబోతుంది ఏటో చూడండి. క్లైమేట్ చూసారు కదా, మనకి కొద్దిగా డౌట్ వేస్తుంది. అయినా మనం ఈ ఒక పని ఆపకూడదు, కంటిన్యూ చెయ్యాలా. గాయస్ చూస్తున్నారు కదా, మనమైతే మంట ఎట్టేసాం, చికెన్ కూడా కాలుస్తున్నాం.
చూడండి మా వాళ్ళకి నీళ్ళకి పంపించాను. ఈరోజు ఈ ఒక దీంట్లో క్లైమేట్లో మనం చికెన్ కాల్చుకొని తినబోతున్నాం గైస్. నాకైతే సో ఎక్సైటింగ్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్తోని. ఒక్కరిగా అయితే తినకండి, ఎందుకంటే మనకు అంత ఎంజాయ్మెంట్ ఉండదు. ఫ్రెండ్స్ అయితే ఏంటంటే కొద్ది సరదాగా అసుకు మీద ఉంటుంది. మనం చెప్పాం కదా ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి వచ్చాం. అక్కడికి ఎక్కినప్పుడు ఏంటి చెప్పామో, ఇక్కడికి వస్తామని చెప్పామో ఇక్కడికి వచ్చాము. ఇంకా మీరు చుట్టుపక్కల కొండలన్నీ చూస్తున్నారు కదా. మీరు ఏ కొండ అయితే వెళ్ళమంటే ఆ కొండ మీదకి మేము వెళ్తాం. అది చూడండి కనబడుతుంది కదా, అది నెమలకొండ. మా పలాస్ అది నెమలకొండ, అది చూస్తున్నారు కదా. ఇంకా మా వాళ్ళు అక్కడ డిస్కషన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి నీళ్ళు తేవాలా లేకపోతే అక్కడి నుంచి నీళ్ళు తేవాలా. అర్థమవుతుంది గైస్. మేమైతే మీ గురించి చాలా కష్టపడతాం. ఇంకా ఇలాంటివి ఫుడ్ వీడియోలు, నెక్స్ట్ కామెడీ వీడియోలు, ప్రాంక్ వీడియోలు, నెక్స్ట్ బ్లాగింగ్స్, మోటో బ్లాగింగ్స్ అన్ని చేస్తాం. మేము మీ గురించి ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాం. మీరు మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలు గైస్. ఎందుకంటే మీ సపోర్ట్తోని మేము ఎంత దూరమైనా వెళ్ళగలం. మీ సపోర్టు మాకు ఉండాలా గైస్. మీ సపోర్టే మాకు అంత ఒక ఫ్యామిలీ లాగా. మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవ్వలేరు గైస్. ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు మన ఊరోళ్ళంతే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ కావాలని సపోర్ట్ చేస్తారు. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఆడియన్స్ కదా మీరు. ఇప్పుడు మాకేంటంటే ఈ ఒక చికెన్ కూడా కాల్చడం కారణం మీ గురించే. మాకు ఇప్పుడు వీడియోస్ ఏట్లేవు గైస్. మేము కష్టపడి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఒక కొండ మీద ఎక్కేసి నెక్స్ట్ వేరే లొకేషన్ వెళ్ళేసి వీడియో తీస్తున్నాం మీ గురించేని. చూడండి ఇక్కడ ఎంత పెద్ద గొయ్యి ఉంది కదా, చూస్తున్నారు కదా ఎంత పెద్ద గొయ్యో. ఆ పక్కనే ఈ గొయ్య మనం ఇక్కడ చికెన్ కాలుస్తున్నాం. మా వాళ్ళు చూడండి ఏటో డిస్కషన్. బాబు ఏటైందిరా, అదే వెళ్ళి కడిగి తెచ్చండి నీళ్ళు. అది తెచ్చండి. అయితే ఎట్లా వెళ్ళండి ఇలాగా మరెట్ నుంచి. సరే గైస్, మా వాళ్ళు అయితే గుడి కాటమం గుడి కనబడుతుంది కదా, అక్కడ నుంచి తాగడానికి వాటర్ తాగడానికి వెళ్తున్నారు. మనకి తాగడానికి వాటర్ లేవు గైస్. మనం అక్కడ మంట పెట్టాం కదా, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ట్రై చేసాం, ఇక్కడ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ మంట కూడా మన మీదకి వచ్చేస్తుంది. చాలా ఎక్కువ మంట అయిపోయింది గైస్. చూసారు కదా మనం ఆల్మోస్ట్ అయితే చికెన్ రెడీ అయిపోయింది. కొద్దిగా చూస్తున్నారు కదా మావాడు నిమ్మకాయ ఎడతాడు. నిమ్మకాయ ఎడితే ఏంటంటే కొద్దిగా పులుపు తగులుతుంది, బాగానే ఉంటుంది తినడానికి. మీరు కూడా ఇలా ట్రై చేస్తుండాలి గైస్ అప్పుడప్పుడు. మళ్ళీ ఇలాంటి లొకేషన్లో ఇవన్నీ తిరిగేసి మీరు ట్రై చేస్తుండాలా గైస్. ఆల్మోస్ట్ మనం చికెన్ తందూరి చేస్తాం, చూసారు కదా. చికెన్ తందూరి లాస్ట్కి అయిపోయింది. చూడండి మా ఊళ్ళో ఇక్కడ సగం తినేసారు కూడా అందరూ గైస్. ఇప్పుడు టీం కొద్దిగా పెరిగింది. ఇదండి మా టీం కొత్త మెంబర్, మా తమ్ముడు. వీళ్ళది కోడబొమ్మలి చెప్పాను కదా యాత్ర అవుద్ది అనేసి, అక్కడ నుంచి వచ్చాడు మా తమ్ముడు. మేము ఇక్కడ చెప్పాం కదా చికెన్ తందూరి తింటాం అని. ఈ గ్యాంగ్ మొత్తం ఇప్పుడు ఇదే ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్. తినేస్తున్నారు